సో ఒకవేళ స్టూడెంట్ మెరిట్ అయ్యి ఉంటే అప్పుడు పర్లేదు, భయపడుతుంటే స్టూడెంట్ మెరిట్ అన్నదాన్ని మరి కరెక్ట్ డిఫైన్ చేయాలి. ప్రతి తల్లిదండ్రులు మెరిట్ అనుకుంటాడు, నీకు మా ర్యాంక్ రాలేదు కదా, ర్యాంక్ రాకపోయినా మెరిట్ ఎట్లా డిఫైన్ చేయాలి? మెరిట్ డిఫైన్ చేసేవాడు కావాలి ఇక్కడ, అది మీరు చేయకూడదు, ఎవరో కూడా చేయాలి. మేబీ మ్యాథ్స్ జేఈలో మ్యాథ్స్ పర్సెంటేజ్ బాగా వచ్చింది 98, మిగతా రాలా, అది మెరిటే పనికొస్తారు కంప్యూటర్ సైన్స్ కి, ఎందుకంటే మ్యాథ్స్ పర్సెంటేజ్ బాగా ఉంది కదా. ఇంటర్లో మార్కులు 75 వచ్చింది కాబట్టి నేను మెరిట్ అనకూడదు. నువ్వు ఇంటర్ మార్కులకి ఐక్యూకి సంబంధం లేదు. సో మెరిట్ ని మళ్ళీ డిఫైన్ చేయాలంటే పేరెంట్ ని డిఫైన్ చేయమనకూడదు, ఎవరు మాలాంటి డిఫైన్ చేయడం వేరు కదండి. కొంతమంది పిల్లలు ఉంటారు మా దగ్గరికి వస్తారండి, అసలు మాకు ఇంజనీరింగ్ వద్దండి, మ్యాథ్స్ సరిగా రాదండి పిల్లకి, లేకపోతే ఇంజనీరింగ్ వద్దని మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన ఎగ్జామ్ పెడితే పక్కాగా జేఈ సీట్ వస్తుందని చెప్పి పంపించడం ఉన్నాం మేము. ఎగ్జామ్స్ పెడతాం 10 అన్నో పేపర్లు ఇస్తాం కదా, పేపర్ 10 ఎగ్జామ్స్ రాసుకోవాలి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు, దానికి 2-3 రోజులు పడుతుంది. 10 ఎగ్జామ్ అంటే 150 పేజీలు ఉంటుంది, ఓపిక్గా రాయాలి. ఆ మార్కులు బట్టి స్టూడెంట్ యొక్క ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తాం, కొన్ని నాలెడ్జ్ టెస్ట్ చేసి ఉంటాయి, కొన్ని ఐక్యూని, కొన్ని రీజనింగ్ స్కిల్స్ అని రకరకాల టెస్ట్ చేసి ఎగ్జామ్స్ పెడతా ఉంటామండి. సో నాలెడ్జ్ టెస్ట్ చేసి ఆటోమేటిక్ గా పర్వాలేదు నాలెడ్జ్ ఉంది అనుకున్నప్పుడు అప్పుడు వెళ్ళమని చెప్తామండి, మేము కూడా చెప్తాం. సో ఇప్పుడు మీరు అన్నట్టు కన్ఫ్యూజన్ లేకుండా ఒకవేళ నేను దీనికి సరిపోతానా లేదా, నా ఐక్యూ లెవెల్స్ ఈ పర్టికులర్ కోర్స్ కి సరిపోతాయా లేదా అని తెలుసుకోవడానికి సెల్ఫ్ ఐక్యూ చెక్ చేసుకోవాలి. మీరు వెళ్ళిన ఏ కోర్స్కి వెళ్దాం అనుకుంటున్నారో ఆ కోర్స్ కి చెక్ చేసి ఐక్యూ అంటే ఒకటి చూస్ చేసుకున్నా కూడా మళ్ళీ ఎలా ఉంటుందో కాదండి. ఎలా ఉంటుంది అంటే జనరల్ గానంటే మ్యాథమెటికల్ కోర్సెస్ ఉంటాయి చూడండి, అంటే హెవీ మ్యాథమెటికల్ క్వాంటిటేటివ్ కోర్సెస్ అంటారు, ఫిజిక్స్, మ్యాథ్స్, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇలాంటివి ఏవైతే కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్ ఇలాంటి వాటికి స్ట్రాంగ్ మ్యాథమెటికల్ స్కిల్ సెట్ ఉండాలి. దాన్ని చెక్ చేయడానికి కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పెట్టాలి. మేము కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఆ స్టూడెంట్లు బట్టి పెడతా ఉంటాం, బట్ ఉంటాయి ఎగ్జామ్స్. బట్ అది కాకుండా అదర్ కోర్సెస్ ఉన్నప్పుడు ఫైనాన్స్ చదవాలి, ఏదో మీరు మెడిసిన్ చదవాలి, ఏదో ఎకనామిక్స్ చదవాలి, అయితే వెటర్నరీ డాక్టర్ చదవాలి, దానికి మీరు హార్డ్ వర్క్ చేస్తే పాస్ అయిపోతారు, అంతే కదండి. మీరు కెరీర్ చూడండి, మీరు క్వశ్చన్ అడిగారు అనుకున్నాను, మళ్ళీ ఇదేవిధంగా 4-5 క్వశ్చన్లు ఉంటాయి దాంట్లో. సో అందువల్ల ఏంటంటే కొన్ని కోర్సెస్ కి మ్యాథమెటికల్ స్కిల్ సెట్ డీప్ ఉండాలి, కొన్ని వాటికి అక్కర్లా మేబీ. సో అందు గురించి ఏంటంటే ఆ టెస్ట్ చేసేటప్పుడు అది చూసుకోవాలండి జనరల్ గా, అంటే లాజికల్ గా ఎలా ఆలోచించగలుగుతున్నాడు ఏంటనేది కొన్ని రీజనింగ్ ఎగ్జామ్స్ కానివ్వండి, పజిల్స్ కి సంబంధించినవి కానివ్వండి, మ్యాథమెటికల్ ఎగ్జామ్స్ కానివ్వండి. అది తప్ప మా అబ్బాయి తెలియదు, మా అబ్బాయి మార్కులు బాగా వస్తున్నాయి కాలేజీలో ఇంటర్మీడియట్ లో, మా అబ్బాయి ఇప్పుడు కూడా మొబైల్ ముట్టుకోడు, మా అబ్బాయి 24 గంటలు 15 గంటలు చదువుతూనే ఉంటాడు, ఇది తెలియడు, తప్పుది. అంటే నేను అది తక్కువ చేయడం కదండి, అంటే ఐక్యూ ఈజ్ డిఫరెంట్ అండి, హార్డ్ వర్క్ ఈజ్ డిఫరెంట్. ఈ రెండు కలిపి ఈజ్ కూడా 100 ఉండాలి. రెండు సపరేట్ ఎలిమెంట్స్ అండి, ఐక్యూ ప్లస్ హార్డ్ వర్క్ ఈజ్ కూడా 100 అని చెప్తూ ఉంటాను నేను. మేము ఒకటి ఐక్యూ ఎక్కువ ఉండొచ్చు, ఒకటి హార్డ్ వర్క్ ఎక్కువ ఉండొచ్చు, బట్ రెండు కలిపి 100 అయితే రావాలి ఇక్కడ.